హాయ్ అందరికి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ విషమ్మ, కన్నయ్య ఇద్దరైతే స్కూల్‌కెళ్ళిండ్రు. అయితే వాళ్ళకి ఈరోజు లాస్ట్ ఎగ్జాము. ఇంకా రేపటి నుంచి మన డైలీ వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అంటే కంటిన్యూగా వీడియోస్ అనేవి రికార్డ్ చేస్తాననైతే చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరైతే మార్నింగ్ వాళ్ళ కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. అది కూడా నేను ఎందుకు చూయించట్లేదంటే పిల్లలిద్దరిని లేపి వాళ్ళిద్దరిని చదివించేసరికే టైం అయిపోతుంది. అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఆ బ్రెడ్ ఆమ్లెట్ చూయించాను కదా అని చెప్పి మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంకా పిల్లలిద్దరిని తయారు చేసి స్కూల్‌లో పంపించి వచ్చిన తర్వాత నేను కూడా చాయ్ పెట్టుకొని చాయ్ తాగి ఇంకా ఈరోజైతే ఫాస్ట్‌గా వంట మొత్తం స్టార్ట్ చేశాను. ఎందుకంటే విషమ్‌కి ఈరోజు 9:00కే స్కూల్ అయిపోతది. ఇక కన్నయ్యకేమో 10కి అయిపోతది గదా! మళ్ళా విషమ్మ రాగానే ఇంకా నేను అన్నం అవన్నీ పెట్టాలని జెప్పేసి ఫాస్ట్‌గా వంటయితే జేస్తున్నాను. ఒక హీటర్ మీద అయితే అన్నం పెట్టిన. అన్నం పెట్టిన తర్వాత బెండకాయ చారు చేద్దామని జెప్పి బెండకాయలైతే కట్ చేస్తున్నాను. నేను చారులైతే చాలా సింపుల్‌గా చేస్తాను. అన్నీ కలిపైతే ఒకేసారి మసలబెట్టి పైనుంచి మళ్ళీ పోపు పెడతాను. అట్లనే సింపుల్‌గా అయిపోతే టేస్ట్ గూడా బావుంటది. అందుకే నేనైతే అదే ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు గూడా అదే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చారు ఏ గిన్నెలో చేయాలనుకున్నానో దాంట్లోకి బెండకాయలు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, టమాటో కట్ చేసుకొని ఏసుకున్న తర్వాత చింతపండు రసం ఉంటది గదా! కొంచెం ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని దాన్ని మంచిగా రసము వచ్చేటట్టుగా అయితే ఒక 2, 3 సార్లు వాటరేసి, అవే వాటర్‌ని మనం చారులోకి వేసుకొని, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాతొచ్చేసి 1 ½ టేబుల్ స్పూన్ అంతా మనకు సాల్ట్ అయితే పడుతూ ఉంటది. నేను ఇంట్లో ఎంత మేము సాల్ట్ తింటామో అంత ఏస్తాను. కరెక్ట్ క్వాంటిటీలో ఏస్తాను. ఇంకా మళ్ళీ సాల్ట్ ఎక్కువ తక్కువ అయితే ఏమవ్వదు. ఒకవేళ తక్కువైతే వేసుకుంటాం కానీ ఎక్కువయ్యే ఛాన్స్ ఏముండదు. ఇప్పుడంతా కలిపిన తర్వాత మనకు చారుకి సరిపడా వాటర్ అయితే వేసుకొని, దీన్ని హీటర్ మీద పెట్టి మంచిగా బెండకాయలు ఉడికేంత వరకు చారునైతే మరిగిచ్చుకోవాలి. నేను పిండి పోసే చారులో మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాను. పప్పు చారులో మాత్రమే వెల్లిపాయలు వేస్తూ ఉంటాను. ఈ రెండిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పప్పు చారులో మంచిగుండదు. కానీ పిండి చారులో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే మంచిగుంటది. ఇది నేను ఎట్లా అంటే ఈ పిండి చారు ఎక్కువగా మా అమ్మ చేస్తది. ఈ పప్పు చారులో అంటే ఇగ మనం చేసుకుంటాం గదా! కానీ ఈ పిండి చారులో అంటే ఎందుకు చారులలో పిండి పోస్తారు అంటే, ఇప్పుడు మనం చేసిన చారు పల్చగా నీళ్ళగా ఉన్నప్పుడు అది కొంచెం తిక్కుగా అవ్వడానికి గోధుమ పిండి గానీ, బియ్యం పిండి గానీ ఒక కప్పులో కలిపి పోస్తాం గదా! అట్లయితే పోస్తే కొంచెం చారనేది దప్పడంలాగా వస్తుంది. మా అమ్మ ఏం చేసేది తెలుసా? ఎప్పుడైతే ఈ పిండి చారు చేయాలనుకుంటుందో ఆ రోజైతే నూకలు పొద్దుగాలనే నానబెట్టి చారు పొయ్యి మీదేసి అది మరిగేలోపు ఈ నూకల్ని మెత్తగా నూరి రోట్లో నూరి చారులో పోసి ఆ తర్వాత పోపు పెట్టేది. గట్ల మా అమ్మ అయితే పిండి చారు చేసేది. ఇప్పుడు ఒక వైపయితే చారు చేస్తూనే, ఇంకో వైపు అన్నం గూడా అవుతుంది గదా! ఇగ డబ్బాలలో పొడులన్నీ అయితే అయిపోయినాయి. ఇగ మొన్ననే గ్రోసరీస్ అన్నీ వచ్చినాయని చెప్పినగా, ఇగ అన్ని డబ్బాలు తీసి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, తర్వాత టీ పొడి, చక్కెర ఒకటే పొయ్యలేదు. అదేంటంటే, ఆ కొంచెం చక్కెర అయిపోయినంక కొంచెం అది చెమ్మగా ఉన్నట్టుగా అనిపిచ్చింది. అందుకే ఆ కొంచెం చక్కెర అయిపోయినంక మళ్ళీ డబ్బాలో నింపుదాం అని చెప్పి, ఆ డబ్బా అట్లనే పెట్టి పైనయితే పెట్టినా. ఇగ 2 హీటర్ మీద 2 వంటలయితున్నాయి గదా! ఇప్పుడు ఇంకో వంట చేయడానికి గ్యాస్ ఆన్ చేసుకొని, దాంట్లో ఆయిలేసుకొని, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడేం కూర వండుతున్నానంటే, సలోని బచ్చల కూరయితే వండుతూ ఉన్నాను. ఇగో ఇట్లా వంట స్టార్ట్ చేసినో లేదో మా కన్నయ్య ఆకలని చెప్పి కిచెన్‌లోకొచ్చిండు. ఈరోజు తనకైతే ఎగ్జామ్ లేవు. తనకు నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. విషమ్‌కేమో ఈరోజు లాస్ట్ ఎంఎస్‌సి ఎగ్జాము. అది కూడా 1 అవరే ఉంటుంది. తను కూడా 9 లోపు వచ్చేస్తుంది. ఇగ మార్నింగ్ ఏమో బ్రెడ్ ఆమ్లెట్ ఏసినా అని చెప్పినా కదా! చెరొక్కటేసినా. కన్నయ్యనేమో ఇంటికాడుండి తిన్నాడు. విషమ్మనేమో తినేటప్పుడు తిని వెళ్ళింది. సారీ వెళ్ళేటప్పుడు తినెళ్ళిందని జెప్పాలి గదా! ఇంకోవైపు సలోని బచ్చల కూర ఉంటది గదా! మనకు ఇంటి దగ్గర. ఆ కూర తెంపి ఆకుకూర అయితే కొంచెం ఫ్రై అయితే జేస్తున్నాను. ఉత్తి చారయితే తినలేము గదా! అని జెప్పి.
అంటే మా సార్‌కి ఆకుకూరలన్నా, లేకపోతే ఏదైనా ఫ్రై అన్నా చారులో కొంటే బావుంటుంది అని చెప్పి తను అంటూ ఉంటారు. ఇప్పుడు అన్నం స్టార్టింగ్‌లోనే పచ్చడి గానీ, లేదంటే ఏదో ఒక చిన్న ఫ్రై లాగుంటే, ఒక 2 ముద్దలు దాంతోని తిన్న తర్వాత చారు పోసుకోవచ్చు. కానీ ఫస్టే చారంటే కొంచెం ఆలోచిస్తారేమో అనిపిస్తది నాకు. కానీ మా వాళ్ళేంటంటే ఏదున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా, చేసినవి చేసినట్టుగా తింటూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి కండిషన్స్ ఏం పెట్టరు. ఇగ చారైతే మసిలిపోయింది. నేనిందాక ఒక చిన్న కప్పులో గోధుమ పిండి కలిపి చారులో వేసి ఒక 5 నిమిషాలు మరిగిచ్చిన తర్వాత పైనుంచి పోపయితే పెట్టుకున్నాను. బెండకాయ చారైతే రెడీ అయింది మంచిగా. వేడి వేడి అన్నంలో ఈ చారేసుకొని తింటే సూపరుంటది. ఇలా పిండి పోసిన చారులుంటాయి గదా! వేరే టేస్ట్ ఉంటది. ఈ చారులలో మనం పైనుంచి పోపు పెడతాంగా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తది. ఇగ తర్వాత ఈ ఆకుకూర ఉంది గదా! ఎట్లాగో చారు మసిలిన తర్వాత హీటర్ ఖాళీగానే ఉంటది అని చెప్పి హీటర్ మీద పెట్టి అయితే ఫ్రై అయితే జేషిన. ఇగ ఈ లోపుగానే ఆకుకూర ఫ్రై అయిపోయింది, అన్నం అయిపోయింది, చారైపోయింది. గిన్నెలైతే తోమేస్తున్నా. ఈ రోజుతోని విషమ్మకి, కన్నయ్యకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి గదా! వాళ్ళకన్నా ఎక్కువ నేను చాలా రిలాక్స్‌గా ఉన్నాను. ఎందుకంటే ఈ 1 వీక్ నుంచి పిల్లల్ని చదివించి వాళ్ళతో పాటుగా నేను గూడా అలసిపోయినా. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ వాళ్ళు పొద్దున 6కి అట్లా లేస్తోళ్ళు. వామ్ వాటర్ తాగి 6:20కి అట్లా చదవడం స్టార్ట్ చేస్తే 7 వరకు చదువుకొని, కొన్నిసార్లు 7:30కి చదువుకొని ఫాస్ట్‌గా ఒక 20 మినిట్స్‌లో విషమ్మని రెడీ చేసి స్కూల్‌కైతే పంపుతున్నా. ఆ తర్వాత నేను రెడీ అయిపోయి మళ్ళా కన్నయ్యని రెడీ చేసి మళ్ళా 8 గంటల వరకల్లా నేను స్కూల్‌కి తీసుకుపోతున్నా. ఇక పిల్లలు 10:15కి స్కూల్ నుంచి వస్తారు గదా! వచ్చిన తర్వాత ఇంగ వాళ్ళు యూనిఫార్మ్ చేంజ్ చేసుకొని, కాళ్ళు చేతులు కడుక్కునే వరకే 10:40, 11 అట్లా అవుతుంటది. ఇక రాగానే మనం పిల్లలనైతే హడావిడి పెట్టలేం గదా! ఆ 11 గంటలకి వేడి వేడిగా అన్నం వండుతా గదా! ఇద్దరికీ అన్నం తినిపించిన తర్వాత ఇక వాళ్ళ కడుపు నిండుతది. వాళ్ళతో పాటుగా ఒక 2 ముద్దలు నేను తిని, మళ్ళా 11:30కి, 11:40కి అట్లా స్టడీ అనేది స్టార్ట్ చేస్తే, ఇగ ఒక్కొక్కసారి 1 అవుతది. ఒక్కొక్కసారి 1:30, ఒక్కొక్కసారి 2 అట్లా అయితది. 1:30 కన్నా ఎక్కువ 2:00 అయితది. మొన్నటి వరకు విషమ్మకి నేను చదివిచ్చేసరికి. కన్నయ్యదేమో ఒక 1 అవర్‌లో అయిపోయేది. విషమ్మకి అన్ని లెసన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ నేను చెప్పేసరికి 2:30, 1:30 ఇట్లా అవుతున్నాయి. 2:30 అంటే అంత లాంగ్ అయితే ఒక్కరోజు చదివిపించిన మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు. ఇక మిగతావన్నీ 2 గంటల వరకే చదివించిన తర్వాత, ఇక మళ్ళా 2 గంటల నుంచి 3 గంటల దాకా పిల్లలకైతే రెస్ట్ ఇచ్చిన. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మళ్ళా 3:30 ఉంటది కదా! 3:30 నుంచి మళ్ళీ 4:00 వరకు వాళ్ళకి పాలు వేడి చేసి, పాలిచ్చి, తర్వాత నేను చాయ్ పెట్టుకొని చాయ్ తాగే వరకు 4 అయితాయి గదా! ఆ 30 మినిట్స్ లోపే వాళ్ళు పాలు తాగాలి. నేను చాయ్ తాగిన తర్వాత ఆ గిన్నెలు అట్లనే పెట్టి మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఆ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయి మళ్ళీ చదువుకోవడానికి కూర్చుంటే 4 నుంచి మళ్ళా 6:30 వరకు వాళ్ళని చదివించి, మళ్ళా 6:30 నుంచి 7:20 వరకు ఫాస్ట్‌గా అన్నం వండి ఎగ్ ఫ్రైయో లేకపోతే పొటాటో ఫ్రై చేసి, మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత, ఇగ మళ్ళా 8 నుంచి 9 వరకు చదివిచ్చి 9:30కి వాళ్ళు అయితే నిద్రపోయేవాళ్ళు. ఇట్లయితే ఈ 1 వీకు టైమ్ టేబుల్ అయితే ఇట్లనే ఫాలో అయినాము. ఎందుకంటే విషము గూడా ఫస్ట్ క్లాస్ పోయింది. కన్నయ్యనేమో ఎల్‌కేజీ. ఇక్కడ మన దగ్గర లెక్క ఉండదు. కొంచెం ఫాస్ట్‌గుంటది సిలబస్ మొత్తం. పేరెంట్స్‌కే ఎక్కువ బర్డెన్ అవుతూ ఉంటది. ఇక ఇద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పిన్ టు పిన్ చదివించాలంటే కొంచెం కష్టమైతది. అందుకే ఈ 1 వీకు వీడియోస్ రికార్డ్ చేయడము, తర్వాత టైం దొరికినప్పుడే వాయిస్ చెప్పుకున్నాను పిల్లలు పడుకున్నప్పుడు. అందుకే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇక ఈ రోజుతోని పిల్లలు గూడా చాలా ఫ్రీ అయిపోయిండ్రు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంక రేపు, ఎల్లుండి 2 డేస్ అయితే స్కూల్ ఉన్నాయి. తర్వాత 28 నుంచి ఇప్పుడు అక్టోబర్ 2 వరకు స్కూల్ అయితే లేదంట. ఇగ ఇప్పుడైతే నేనేం చేశానంటే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కన్నయ్య, విషమ రాగానే వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టిన. బెండకాయ చారు పోస్తే వాళ్ళు తింటున్నారు. ఇక వాళ్ళు తిన్న తర్వాత ఇగ ఆఫ్టర్‌నూన్ అయితే మళ్ళీ ఇంకా గిన్నెలన్నీ తోమిన తర్వాత కెటిల్ అయితే తీస్తున్నాను. మీ అందరికీ మొన్న చెప్పిన కదా! టీచర్స్ డే రోజు మా సార్‌కి ఆ స్టీల్ కెటిల్ అనేది గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. ఇంతకు ముందు వరకు నేను అక్కడ ప్లాస్టిక్ కెటిల్ అయితే వాడినాం గదా! ఆ ప్లాస్టిక్ కెటిల్ గూడా వాడబట్టి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకైతే అవుతూ ఉంది. ఇగ మా సార్ అన్నాడు గదా! ఎట్లాగో స్టీల్ కెటిల్ వచ్చింది గదా! ప్లాస్టిక్‌ది ఎప్పటినుంచో వాడుతున్నాం. ఇది తీసి లోపల పెట్టు. అవసరం ఉంటే ఇంటికెళ్ళినప్పుడు ఆ కెటిల్‌ని అక్కడే వదిలేద్దాము.
మళ్ళా ఇంటికి పోయినప్పుడు వామ్ వాటర్ తాగడానికి యూజ్ అవుతది. ఇప్పుడు ఈ స్టీల్ కెటిల్ తీయమని మా సార్ చెప్పిండు. మా సార్ చెప్పినా గూడా నాకెందుకో పానం ఒప్పలేదు. ఎందుకంటే ఈ కెటిల్‌ని నేను ఇంటికి తీసుకెళ్ళినా గూడా మా వాళ్ళేం యూజ్ చెయ్యరు. ఒకవేళ ఇప్పుడు నేను స్టీల్ కెటిల్ తీశాను గదా! స్టీల్ కెటిల్ తీయడం వల్ల దాని లైఫ్ మొత్తం ఆగిపోతది. అది కొంచెం గూడా ఖరాబ్ కావడం, లేకపోతే ఫంక్షన్స్ అన్నీ వర్క్ చేయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మంచిగా ఉంది. మంచిదాన్ని తీసి పక్కన పెట్టాలంటే కొంచెం మనసయితే రాదు గదా! ఇగ మా సార్ ప్లాస్టిక్ ఒద్దు. ఇప్పుడు లేనప్పుడు లేకునేమే గానీ ఉన్నప్పుడన్నా మంచిగా స్టీల్ వాడదాం అని జెప్పి మా సార్ జెప్తే, ఇగ సరే అని జెప్పి ఆ స్టీల్ కెటిల్ అయితే తీసిన. టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. ఇగ పొద్దునైతే బట్టలు విన్నా గదా! ఆ బట్టలు తీసుకొచ్చిన తర్వాత మా సారయితే నిన్న వెడ్నెస్‌డే రోజు కూరగాయలు తీసుకొనొచ్చిండు. ఇగ తనైతే ఏమేం కూరగాయలు తీసుకొచ్చిండని జెప్పి నేను ఆ కవర్‌లన్నీ బయట పెడుతుంటే, ఏం కూరగాయలు తీసుకురాలే టమాటా తీసుకొచ్చిండు. తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయ తర్వాత వచ్చేసేమో పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకొనిచ్చిండు. మొన్నటి సంది మార్కెట్‌కి పోతుండు. కిలో బెండకాయ, కిలో బీరకాయ పట్టుకొనొస్తుండు. "ఏంటి సారు తెచ్చిన కూరగాయలే తెస్తున్నావు" అని అడుగుతేనేమో ఆడ కూరగాయలు లేవని చెప్తుండు. నిజంగా చెప్తున్నా ఈ బెండకాయలు, ఈ దొండకాయలు, బీరకాయలు తిని, తిని ఎంత బోర్ కొట్టిందంటే ఇగ అయినా గూడా మళ్ళా తింటున్నాము. ఇగో మొన్ననేమో బెండకాయ వండినా. మొన్ననేమో బీరకాయ వండినా. ఈరోజు ఇంట్లో కూరగాయలేం లేవు. ఒక 4, 5 బెండకాయలుంటేనేమో ఆ బెండకాయ చారు చేషినా. మళ్ళా పోయిండు మా సార్ మార్కెట్‌కి అవే కూరగాయలు తీసుకొనొచ్చిండు. ఎంతైనా సరే తొందరగా అవే తినాలంటే బోరొస్తది గదా! అయినా గూడా ఏం చేస్తాం తప్పదు అన్నట్టుగా అనిపిస్తది. ఇగ నాకైతే అందుకే బాగా కోపమొస్తుంది మా సార్ మీద. అందుకే మొఖమంతా చిరాగ్గా పెట్టినా. ఇగ ఎంత చిరాగ్గా పెట్టినా గూడా ఆడ మా సార్ తప్పు గూడా ఏం లేవు. ఎందుకంటే ఈడ బెండకాయలు, దొండకాయలు, ఆనకాయలు, వంకాయ గివే ఉంటాయి. ఇగ మా సార్ ఏందంటే ఇప్పుడు పిల్లలు ఒకటి ఇష్టంగా తింటుంటే ఇగ వారానికి 2, 3 సార్లయినా అవే తీసుకొనొస్తారు. ఇగ ఆపిల్స్ తీసుకొచ్చిండు, బనానా తీసుకొచ్చిండు, ఇగో పపాయ తీసుకొచ్చిండు. చూస్తున్నారు గదా! ఈ పపాయ ఎట్లుందో. ఒకవైపు కొంచెం ఖరాబ్ అయిపోయింది. అయినా గూడా ఈ పపాయని చూసి తెచ్చిండో, చూడకుండా తెచ్చిండో నాకు తెలవదు. అందుకే నేనైతే మా సార్‌ని చూసుకొని కూరగాయలు తీసుకురా అని జెప్పి అరుస్తూ ఉంటాను. ఇగ నేను ఈవినింగు చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత ఇక్కడ బీహార్‌లో ఒక ఫ్యామిలీ అయితే ఈవినింగ్ మా సార్‌కైతే పకోడీ తిందామని జెప్పి ఫోనయితే జేషిండ్రంట. అయితే వాళ్ళేం జెప్పిర్రంటే ఫ్యామిలీతోని రమ్మని జెప్పిర్రంట. అయితే మా సార్‌కి అది సరిగ్గా వినపడక తనని ఒక్కడినే ఇన్వైట్ చేశారనుకోని మా సారయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత వాళ్ళన్నారంట గదా! మేడంని ఎందుకు తీసుకురాలేదు అంటే, "ఏమో మీరు నాకు చెప్పలేదు" అని జెప్పి అనేసరికి, "నేను మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేసినా, మీ ఒక్కరిని గాదు. మీరేమో ఒక్కరే వచ్చిర్రు. మీ అందరి కోసం స్పెషల్ జేషినాను" అని చెప్పి అంటే, ఇగ కొంచెం ఆ ఇల్లు మాకు దూరం ఉంటది. మళ్ళా అక్కడ ఇద్దరు, ముగ్గురు మా సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినాయంట. మధ్యలో రావడం కరెక్ట్ గాదు అని చెప్పి, మా సార్ అక్కడే పకోడీ తినైతే వచ్చిండు. వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడు ఎట్లాగో మీ మేడం కోసం కూడా పకోడీ చేసి పెట్టినాను సారు. మీరేమో తీసుకురాలేదు. తన కోసం తీసుకెళ్ళండి అని చెప్పి బాక్స్‌లో అయితే ఇలా బీహార్ వాళ్ళు చేసుకున్న జాల్ముడిను, పకోడీలయితే పంపించిండ్రు. వీళ్ళు ఏవైనా సరే పకోడీయే అంటారు. ఇప్పుడు వాళ్ళు ఆలుగడ్డతోని చేసినా గూడా మనమేమో ఆలుగడ్డ బజ్జీలంటే వాళ్ళు పకోడీనే అంటారు. మంచిగా చాలా వెరైటీస్ ఉండే పకోడీలయితే జేషిండ్రు. తర్వాత శనగలను ఉడకబెట్టి, మంచిగా మసాలా పట్టించి, కారం లెక్క, శనగ లెక్క అయితే మంచిగా ఫ్రై జేసి, ఒక బాక్స్‌లో బెట్టయితే పంపించిండ్రు. ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని వెరైటీస్ పంపించానన్నాను గదా! ఇవి గూడా పకోడీలో ఒక వెరైటీ. ఒకటేమో ఆలు ఉంటది గదా! ఆలుని బాగా ఉడకబెట్టి, తర్వాత దాంట్లో ఉప్పు, కారం, మసాలాలు కలిపి నూనెలో వేసి ఫ్రై జేషిండ్రు. ఒకటేమో క్యాబేజీ పకోడీ, ఇంకొకటేమో ఈ పచ్చిమిర్చి పకోడీ, ఇంకొకటేమో సత్తు పకోడీ. ఈ 4 రకాల పకోడీలయితే పంపించిండ్రు. ఆ తర్వాత శనగలు. అయితే మా సారు, ఇంకో సారు ఇద్దరు కలిసి ఈవినింగ్ కల్లుకైతే పోయి ఒక 1 లీటర్ వరకు కల్లు తీసుకొనొచ్చిండ్రు. అప్పుడు నేను చాయ్ తాగిన గదా అని జెప్పి కల్లయితే తాగలేదు. కానీ ఈ పకోడీలు జూషిన తర్వాత నాకు కూడా కల్లు తాగాలనిపిచ్చింది. నా కోసం ఒక గ్లాసు ఉండే కల్లయితే తీసుకొనొచ్చిండు. అంటే ఒక గ్లాస్ మాత్రమే ఉంది. నేను నా చిన్నప్పుడు కల్లు బాగా తాగేదాన్ని. మా నాన్నమ్మ రోజు కల్లు ఆడకకు పోపిచ్చుకునేది. ఇగ మా నాన్నమ్మ నాకు రోజు ఒక చాయ్ గిలాసు కల్లు పోసేది. అట్లా బాగా కల్లు తాగినా. ఇగ ఏమైందో తెలవదు. సిక్స్త్ క్లాస్‌కొచ్చే వరకు కల్లు తాగడం మొత్తానికే బంద్ జేషినా.
మొన్నటి దాకా తాగలేదు. మొన్న 2 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు కళ్ళైతే తాగుతున్నా. అది కూడా తియ్యగా ఉందనుకో గ్లాస్‌న్నర వరకైతే తాగుతా మంచిగానే. ఇక అటు ఇటు చెప్పాలంటే 2 గ్లాసుల వరకు. పుల్లగా ఉందనుకో ఒక చాయ్ గ్లాస్ గూడా తాగలేను. అది కూడా నైట్ టైమ్ అయితే అస్సలు తాగలేను. ఇంకేంటంటే మన తెలంగాణలో ఏదైనా దావత్‌లయితుంటే తినేటప్పుడు ఇట్లా పొద్దుటి కల్లని జెప్పేసి ఎంప్టీ స్టమక్‌లలో తాగుతూ ఉంటాం గదా! కొంచెం ఎంప్టీ స్టమక్‌లలో తాగుతాను గానీ, అన్నం తినకుండా అస్సలు తాగలేను. ఇప్పుడైతే పకోడీ ఉంది గదా! పకోడీ కాంబినేషన్ కల్లు ఉంటది. బాగుంది అని జెప్పి మా సార్ అనగానే నేను గూడా కొంచెం అయితే కళ్ళైతే పోసుకున్నా. ఇవి నా కోసమే మా సార్ ఆల్రెడీ తినేసొచ్చిండు. ఇక నేను గూడా అన్నీ తినలేకపోయినా, నేను పిల్లలు కలిసి కొన్ని తిన్నాం. కొన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ టిఫిన్ లాగా అయితే తిన్నాము. స్వచ్ఛమైన కల్లు చెట్టు నుంచి తీసిన కల్లు అందరికీ అయితే దొరకదు గదా! ఇప్పుడు మాకైతే బీహార్‌లో చాలా ఫ్రెష్‌గా దొరుకుతుంది. ఇప్పుడు మనం కల్లు తీసుకోవడానికెళ్తే ఈళ్ళేం జేస్తారంటే మనలాగా రోజు ఇక్కడ ఎవరు కల్లు తాగరు. ఎవరైతే కల్లు తాగాలనుకుంటారో అప్పుడు వాళ్ళు చెట్టు కాడికి పోతే అప్పుడే ఆ చెట్టు నుంచి కల్లు ఒడిసి మనకైతే పోస్తారు. ముందే కల్లనేది చెట్టు నుంచి తియ్యరు. మనం ఫోను జేసి మనం పోతేనే తీస్తారు. ఈడైతే మంచిగా ఫ్రెష్ కల్లయితే దొరుకుతుంది. ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు మేమైతే కళ్ళైతే తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మా మామయ్య, అత్తమ్మొచ్చినప్పుడు అప్పుడు తెచ్చుకున్న కళ్ళు మళ్ళీ ఈ రోజైతే మా సార్ తీసుకొనొచ్చిండు. చాలా అంటే చాలా బావుంది. ఇక కొందరేమనుకుంటారంటే కళ్ళు తాగుడు శానా తప్పనుకుంటారు. కళ్ళు తాగుడు అసలు కొంచెం అంటే కొంచెం గూడా తప్పేం గాదు. ఇదేం ఆల్కహాల్ గాదు గదా! బయటెక్కడో తయారైంది కాదు గదా! స్వచ్ఛంగా చెట్ల నుంచి వస్తున్నది. దాన్ని తాగడితే తప్పేంటో నాకర్థం గాదు. కొందరంటారు మన వాళ్ళే మన తెలంగాణలో కళ్ళు ప్రతి దావతిలో పొద్దటి పూట కళ్ళు తాగాల్సిందే. తర్వాత బోటి గుడాలు తినాల్సిందే. అంతేనా? కాదా? మన తెలంగాణలో ఏ దావత్‌లన్నా కళ్ళు లేకుండా మనం దావత్ జేస్తామా? బోటి గూడాలు లేకుండా దావత్ జేస్తామా? దీన్ని గూడా కొందరు ఎట్లా అంటే కళ్ళు తాగితే తప్పేమో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని జెప్పి వాళ్ళ మనసులోనే ఇట్లా తాగాలని ఉన్నా గూడా తాగకుండా బయటికి చెప్పుకోవడానికి ఏదో ఇబ్బంది పడుతుంటారు. దాంట్లో ఇబ్బంది ఏముందో అసలు అర్థం గాదు. అదేమన్నా మందు గాదు, లేకపోతే బయట ఎవరెవరో కలిపి మనకిచ్చినవి గావు గదా! స్వచ్ఛంగా చెట్టు నుంచొచ్చింది. దాన్ని తాగితే తప్పేంది? మీరెందుకు చెప్పుకోవడానికి సిగ్గుపడతారో నాకైతే అర్థం గాదు. నేననుకో మంచిగా తియ్యగా ఉంటే ఒక గ్లాస్‌న్నర వరకు కళ్ళైతే తాగుతా. మరి మీలో ఎంతమంది కళ్ళు తాగుతారో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇగ మేడం పంపించిన పకోడీ తినుకుంటూ, కళ్ళుని కొంచెం కొంచెం సిప్ చేస్తూ, ఈరోజు నైటయితే మంచిగా తృప్తిగా కల్లు, పకోడీ అయితే తినేసాను. ఇక పిల్లలొచ్చేసేమో ఇందాక పంపిన జాల్ముడి ఉంటది గదా! ఆ జాల్ముడిను, ఇక మా కన్నయ్య వచ్చేసేమో ఈ శనగలు తింటుర్రు. ఇగ నైటయితే వంట ఏం చేయలేదు. పిల్లలకి కొంచెం చలనం ఉంటే అది పెడదామనుకున్నాను. కానీ వాళ్ళు కూడా జాల్ముడి, శనగలయితే తినేసారు కాబట్టి, ఇగ వాళ్ళు అన్నం ఏం తినలేదు. నేనేమో కన్నయ్యకు, విషమ్మకు కళ్ళు అలవాటు చేద్దాం అనుకుంటే, ఎంత బతిలాడినా గూడా నోటి దగ్గర పెట్టుకుంటుర్రు. ఆ స్మెల్ వచ్చేసరికి వాళ్ళు తాగట్లేదు. అయినా గూడా నేనేం ఊకోను. పిల్లలిద్దరికీ కళ్ళు ఖచ్చితంగా అలవాటు చేస్తాను. అది హెల్త్‌కి చాలా మంచిది గదా! ఇగ ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయిపోయింది. బాయ్ మరి ఉంటాను. గుడ్ నైట్.